ఎన్నికల ముందు పబ్లిసిటీ కోసమే మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ హడావిడి చేస్తున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మండిపడ్డారు. ధర్మవరంలో రోడ్డు గుంతలు పూడ్చేందుకు మాజీ ఎమ్మెల్యే ప్రయత్నించడం రాజకీయమని ఆయన విమర్శించారు. నిత్యం తనపై సూర్యనారాయణ తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ప్రధాన రహదారికి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి భూమి పూజ చేశారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే రోడ్డు వేయడానికి వస్తే అక్కడ అడ్డుకున్న పరిస్థితుంది. కొంత ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం మన దగ్గర ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు. నా చెప్పండి, ఈ రోజు ఏంటి అసలు గొడవ? అంటే మీరేమో పూజ చేస్తున్నారు, ఆయన రోడ్డు వేస్తున్నారు, ఏంటి వివాదం? వివాదం లేదు, పాడు లేదు. మీడియాలో అటెన్షన్ రావాలని మీకు అందరినీ పిలిపించుకున్నాడు, అంత తప్ప వేరేది ఏంది లేదు. గవర్నమెంట్ రోడ్డు పీరియాడికల్ మెయింటెనెన్స్లో భాగంగా డిసెంబర్లో జీవో ఇచ్చింది. దాన్ని జనవరిలో టెండర్స్ అయిపోయినాయి. జనవరి 18th 19th. సో టెండర్స్ అయిపోయినాయి. ఎట్లాగో మేము చేస్తామనే ఉద్దేశంతో హడావిడి చేస్తాం. 4 కోట్ల వరకు అతను 2 టిప్పర్లతో ఏమైనా చేసిండే 4 కోట్ల వరకు. రెండోది, ఆ వర్క్ ఇంతకుముందు అతనే చేసినాడు. 5 ఏళ్ళు ఉండాల్సిన వర్క్ 2019లో వర్క్ కంప్లీటెడ్. 2019 వర్క్ కంప్లీటెడ్. 5 ఏళ్ళు ఉండాల్సిన వర్క్ 3 ఏళ్ళకి ఎట్లా పోతుంది, 2 ఏళ్ళకి ఎట్లా పోతుంది వర్క్? సో ఊరికి ఇట్లాంటివన్నీ కథలు ఎన్ని చేసినాడు, ఎన్ని ఊళ్ళలో చేసినాడు సొంత లెక్కతో ఊరికి కథలు చెప్పుకోవడం తప్ప. మేము ఆల్రెడీ గవర్నమెంట్ టెండర్ చేసి ఈరోజు పనులు మొదలు పెడుతున్నారన్న ఉద్దేశంతో ఈ హడావిడి అంతా కూడా అనంతపురం నుంచి మీడియా తీసుకొని వచ్చి అంత హడావిడి జస్ట్ ఈ టీడీపీలో సీట్ కోసం అని చెప్పేసి ఇతను శ్రీరాంబడే తిప్పల్లో ఒక హైప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటివి చేస్తున్నాడు. అసలు బొంగుగా లేదు, పట్టించుకోవడం లేదు. చేస్తాడు 4 కోట్లు చేసిండొచ్చు కదా. టెండర్లు 19th is the లాస్ట్ డేట్. 18th ఈకి పోయి ఇచ్చినాడు నేను చేస్తాను అని చెప్పేసి. 18th 19th లాస్ట్ డేట్ అయితే ఏమి ఇతనే టెండర్లలో పార్టిసిపేట్ చేసిండొచ్చు కదా. పని ఈ ఊరి మీద అంత మోజున్నోనికి అయితే నా సొంత లెక్కతో రోడ్డు నేను అధికారులు టైం 4 కోట్ల వర్కులో ఎంత వర్క్ చేస్తున్నాడు? గవర్నమెంట్ డబ్బులు తిన్నాడు దీంట్లో 28 కోట్లతో. అతను చేసిన నాసిరకం వర్క్లే ఇవన్నీ. ఆ వర్క్ పేదింటి నుంచి గొట్లు నాగులూరు వరకు చేసినది అతనే. దాంట్లో ఇతనే పేలవంగా వర్క్ చేసినాడు. అది పీరియాడికల్ మెయింటైన్ చేసిన. అప్పుడే చక్కగా చేసింటే ఈ కర్మ ఉండేది కాదు కదా. అప్పుడే చక్కగా చేసి ఈ కర్మ ఉండేది. ఎలక్షన్లుగా 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. ఈ జిమ్మిక్కు రాజకీయాలు ఇవన్నీ ఎంతమందిని చూసింటారు ఇట్లాంటి వాళ్ళు? మీ మీద ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. ఆస్తులనే అవన్నీ కదా, వాస్తవం చూపిమన్నాం. ఆరోపణే కదా అవన్నీ. ఆస్తి చూపిన పొద్దు లేచిన నుంచి ఇదే ఏడుస్తూనే ఉన్నాడు. బతుకు ఒక్క నిన్న చూపిమనగా నేను ఇంత చేసినానని చెప్పేసి ఈడైనా చెప్పేదాన్ని. సిట్టింగ్ జడ్జి ఈడ్జి అంటున్నాడు. ఎవరితో కావాలంటే వాళ్ళతో వేసుకోమని 4000 ఎకరాలు అంటాడు. 10% ఇచ్చేస్తా, ఏడగాలంటాడు సంతకాలు పెడతా. ఏది రంపంతా వాళ్ళ నోటికి అద్దు పొద్దు ఉండదు. ఎప్పుడు అంటే మామూలుగా నువ్వు చూడలేదు ఈయన్ని. ఇటు చెప్తే అమిత్ షా అంకులు, గడ్కరీ అంకులు ఇట్లా చెప్తా అంటాడు. ఈ నెచ్చులు చచ్చిపోతున్నాడు. ఈ ఊళ్ళు మాకైతే సరిపోయింది, కానీ ఈ నెచ్చులు ఎవడే కానీ ఉండడు అనమాట. చాలా నుంచి ఆరోపణలు చేస్తారు. మా ప్రభుత్వం వస్తే అంతా కూడా చర్యలు తీసుకుంటామని. అతని ప్రభుత్వం ఏది? బీజేపీనా? ఆల్రెడీ ఉంది కదా. అతని ప్రభుత్వం బీజేపీ అయితే బీజేపీ ప్రభుత్వం ఆల్రెడీ ఉంది. ఇంక తెలుగుదేశం అనుకుంటే అతను తెలుగుదేశంలో ఇంకా చేరలే. ఇంక ఏ ప్రభుత్వం అని పొద్దున్న లేచిన నుంచి చంద్రబాబు రావాలని ఒకసారి అంటాడు. బీజేపీ లెటర్ ప్యాడ్ మీదే కంప్లైంట్లు ఇచ్చినాడు. గవర్నర్కి రాసిన లెటర్లో కూడా బీజేపీ పేరు మీదే కంప్లైంట్ ఇచ్చినది. మొన్న మా మోడీ వచ్చినప్పుడు కూడా నేను బీజేపీని అని చెప్పి పోయినాడు. ఇప్పుడు ఏ ప్రభుత్వం రావాలి నేంటనా? ఆల్రెడీ ఈ ప్రభుత్వం ఉంది కదా, బీజేపీ ప్రభుత్వం ఉంది కదా. తెలుగుదేశం ప్రభుత్వమా, వాళ్ళ ప్రభుత్వమా? బీజేపీ ప్రభుత్వమా, టీడీపీ ప్రభుత్వమా, వైసీపీ ప్రభుత్వమా? తన ప్రభుత్వం ఏదో చెప్పమనండి. బీజేపీ తన తెలుగుదేశంలో ఉన్న దానికంటే కూడా ఇప్పుడే ఎక్కువ వర్కులు చేసుకున్నాడు. ముదుగు బైపాస్ వర్క్ చేస్తున్నాడు. ఏ ప్రభుత్వం అతనిది అని అడుగుతానా? ఎన్నికల్లో ఇప్పుడు మీ ప్రధాన ప్రత్యర్థి అతని కూడా చెప్తున్న పరిస్థితి. ఎట్లా మీరు ముందుకు వెళ్తున్నారు? ఎట్లా ఉంటుంది? ఇప్పుడు అతను అనుకుంటే అయిపోతుంటదే ప్రధాన ప్రత్యర్థి అని. అతను అనుకుంటే అయిపోతుంటదే. అతను ఏ దాని నుంచి నిలబడుతుంటాడో, ఎవడికి ఎంత డబ్బులు ఇస్తా. ఇప్పుడు చంద్రబాబు 100 కోట్లు ఇస్తా అంటున్నాడు. శ్రీరామ్కి ఇంత లెక్క ఇస్తా అంటున్నాడు. ఇంత డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేదానికి అతను ఏమన్నా ఇదే? ఎంత దోచుకోవాలని ఇంత డబ్బులు ఇస్తున్నాడు? ఎంత దోచుకోవాలని ఇంత డబ్బులు ఇస్తున్నాడు అంటున్నాను. నిర్మాణంలో అధికార పార్టీ నుంచి మీరే ఉండబోతున్నారా? పక్కగా మీకు ఏమైనా ఉందా? అది అంటే ఎట్లా ముందుకు వెళ్తుంది? పార్టీ డిసైడ్స్ కదండి, దానికి ఏముంటుంది. ఎవరైనా పార్టీ డిసైడ్స్, పార్టీ ఏది ఉంటే దాని మీద పోతా అంటున్నాను. ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే అసత్య ప్రచారాలు, తప్పుడు ఆరోపణలతో నిత్యం ఇదే ధర్మవరంలో ఆరోపణలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే ఇదే పరిస్థితి చేస్తున్నారు అని చెప్పి కూడా గడ్డైన వ్యాఖ్యలు చేశారు. 4000 కోట్ల ఉన్నారు, కనీసం 10% నాకు ఆస్తుల్లో 10% ఇచ్చి మిగతావన్నీ తీసుకోవాలని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. రోజు విచారణల పేరుతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడుతున్న పరిస్థితి. ప్రతాప్తో HMTV ధర్మవరం నుంచి.